కృష్ణ వందే జగద్గురు. ఓ శ్రీకృష్ణ, ఎన్నో రోజుల తర్వాత నేను నీ రూపాన్ని చూడాలనుకుంటున్నాను. ఈ రోజు నీ రూపం నాకు కనిపిస్తుంది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ కూడా లేదు. ఇందా ఈ అటుకులు తీసుకో. తీసుకొని తిను 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 నిజంగా తిను నిజంగా తిను. ఈయన పేరు ఏం పేరు తెలుసా? దుర్గాప్రసాద. కుచేలుడు. హూ ఈస్ కుచేలుడు? ఎవరు కుచేలుడు? ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ యొక్క. సో చాలా సంవత్సరాలు వాళ్ళు విడిపోయిన తర్వాత సమయం ఫ్రెండ్స్ దూరం అవ్వడం జరుగుతుంది. సో అలా వీళ్ళు దూరం అవుతారు. సో చాలా సంవత్సరాలు కృష్ణుడు కుచేలుడు కోసం వెయిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కుచేలుడు కృష్ణుని యొక్క దర్శనం కోసం వెయిట్ చేయడం జరుగుతుంది, ఎదురు చూడడం జరుగుతుంది. సో కొన్ని వందల సంవత్సరాల తర్వాత కుచేలుడు ఎవరి దగ్గరికి వస్తాడు? కృష్ణుని దగ్గరికి రావాలని కృష్ణుడు పిలిపించుకుంటాడు కుచేలుడిని. ఎక్కడున్నాడు? నా బాల్య మిత్రుడు, ప్రాణ స్నేహితుడు అని చెప్పేసి. సో అప్పుడు కుచేలుడు చాలా పేదవాడు, అవునా? చాలా వెరీ పూర్ పర్సన్. హూ ఇస్ వెరీ పూర్ పర్సన్? కుచేలుడు. కానీ కృష్ణునికి ఆ ఉద్దేశం లేదు మనసులో ఎప్పుడు కూడా. ఎందుకంటే ఆయన బాల్య స్నేహితుడు, బాల్య మిత్రుడు, ప్రాణ స్నేహితుడు కాబట్టి. పిలిపించుకోమని చూశారు కదా, ఇప్పుడు డైలాగ్ చెప్పాడు కదా కుచేలుడు. ఏమని చెప్పాడు? ఎన్నో సంవత్సరాలుగా నీ దర్శనం కోసం నేను వేచి ఉన్నాను. అవునా కదా? ఈ రోజుకి ఈ సుదినం నాకు లభించింది. ఈ రోజు నీ దర్శనం నాకు దొరికింది. కానీ నేను నీ ప్రాణ స్నేహితుడు అయినప్పటికీ మన స్నేహానికి గుర్తుగా నేను నీకు ఏమి ఇచ్చుకోలేను. నేను డబ్బు ఇచ్చుకోలేను, ఏమి ఇచ్చుకోలేను, ఒక ఫుడ్ ఆహారం కూడా ఇచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నానని చెప్పి తడబడుతూ ఉంటాడు. ఎవరు? కుచేలుడు. బాధపడుతూ ఉంటాడు. అదే శ్రీకృష్ణుడికి నేను ఏం తీసుకురాలేను, చాలా సంవత్సరాలుగా వచ్చిన. మనం ఇప్పుడు చుట్టాల ఇంటికి వెళ్తే పండ్లు, పలహారం తీసుకెళ్ళిపోతాం, అవునా కదా? సో కుచేలుడి దగ్గర ఏం లేదు. ఎప్పుడో ముక్కిపోయినటువంటి అటుకులు మూట కట్టుకుంటాడు, నడుముకి మూట కట్టుకుంటాడు. ఆ అటుకులు వేసి ప్రేమతో కృష్ణునికి ఇవ్వడం జరుగుతుంది, తినిపించడం జరుగుతుంది. శ్రీకృష్ణుడు ఆనందంగా స్వీకరిస్తాడు. అర్థమైందా? అటుకులు ఎప్పుడో చాలా రోజులై ముక్కిపోయినాయి, స్మెల్ వస్తున్నాయి, అయినప్పటికీ ఆయన బాధపడలేదు. ఎవరు? కృష్ణుడు బాధపడలేదు. అర్థమైందా? స్మెల్ వస్తున్నాయిరా నేను తినను అని చెప్పి అనలేదు. ప్రేమతో ఇచ్చిండు. ప్రేమతో కారం పెట్టినా మనం తీసుకోవచ్చు, అవునా కదా? లోపల విషం పెట్టుకొని పరమాణాలు పెట్టినా వేస్ట్, అవునా కదా? సో కాబట్టి ఆయన కుచేలుడు ఆయన యొక్క బాల్య స్నేహితుడు కృష్ణునికి ఏం చేయడం జరుగుతుంది? ముక్కిపోయినటువంటి పాడైపోయినటువంటి అటుకుల్ని తినిపించడం జరుగుతుంది. చాలా ప్రేమగా ఆనందంగా స్వీకరిస్తాడు. బాధపడతాడు కృష్ణుడు. అరే మా స్నేహితునికి ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి తర్వాత ఇరువురు కూడా తన సంస్థలోనే ఆయనను అటెండ్ చేసుకోవడం జరుగుతుంది. ఇద్దరు ఆనందంగా కలిసి జీవించడం జరుగుతుంది. మనం కూడా ఇలాంటి ఫ్రెండ్షిప్ చేయాలి.